ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను. కాబట్టి ఎందుకంటే ఆయన నిన్ను విస్తరించే దేవుడు, దీవించే దేవుడు అని మరి మనం 10వ అధ్యాయం చివరిలో చూసుకున్నాం. ఏ రీతిగా వారిని ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింప చేశారో మరి దేవుడు అక్కడ తెలియజేశాడు. కాబట్టి మనం విస్తరించబడాలి, మన జీవితాల్లో అభివృద్ధి కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి, ఆయన మనకి విధించిన వాటిని అనుసరించాలి. ఏవేవైతే చేయమని చెప్పారో వాటి ప్రకారం మనం చేయాలి. కట్టడలు, విధులు, ఆజ్ఞలు వాటన్నిటిని ఎప్పుడూ గైకొనాలి. ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ. ఈసారి చేశాం కదా, ఈసారి చేయకపోతే ఇవి చేశాం కదా కొన్ని మానుకుంటే అన్నట్లుగా కాకుండా ఎల్లప్పుడూ అన్నిటినీ మనం అనుసరించి గైకొనే వారముగా ఉండాలి. అందుకే చూడండి, నేటికి కూడా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎలా పాటిస్తారు? తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకని యేసుప్రభు వచ్చినప్పుడు కూడా విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు ఎవరన్నా స్వస్థపరిస్తే కూడా ఏమంటున్నారు? ఈరోజు ఈ పని చేయకూడదు కదా, ఎందుకు చేయమని మీరు వారి ఆజ్ఞలు మీరేటట్లు చేస్తున్నారు అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ మరి ధర్మశాస్త్రమును పరిపూర్ణం చేయడానికి అతను వచ్చాడు అని వారు గ్రహించలేకపోయారు. అందుకనే అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? మన 12 గోత్రాల వాళ్ళు ఎడతెగకుండా దివారాత్రులు దేవుని సేవించుచు దేవుడిచ్చిన ఆజ్ఞలని, కట్టడలని, విధులని నేటికి వాళ్ళు సేవిస్తూ దేవుడు ఏ వాగ్దానం అయితే వారికి దయచేశాడో దానిని పొందుకుంటామని నిరీక్షిస్తూ ఉన్నారంట. చూడండి, ఆ దినమున పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సియా యేసు ప్రభువే అని పౌలు గారు సాక్ష్యం ఇస్తే అతన్ని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. కాబట్టి చెరసాలలో ఉండి అక్కడ ఉన్న అగ్రిప్ప రాజాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 12 గోత్రాల వారు, అతను కూడా బెన్యామీను గోత్రంలో సంబంధించిన వాడు. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా దేని కొరకైతే మరి ఎదురు చూస్తూ ఉన్నామో ఆయన మనల్ని విస్తరింపజేస్తానన్నాడు, అభివృద్ధి చేస్తా అన్నాడు. మరి అంతేకాకుండా ప్రవక్తల ద్వారా యేసు ప్రభు ఒక మెస్సియా వారికి రాబోతూ ఉన్నాడు అని దేని కొరకైతే ఎడతెగకుండా దివారాత్రులు దేవుణ్ణి సేవిస్తున్నారో, ఏ వాగ్దానం కొరకైతే వాళ్ళు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ విషయమై నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ నిరీక్షణ ఎవరంటే నిరీక్షణకర్త యేసు ప్రభుల వారు. అంటే చూడండి, నేటికి కూడా 12 గోత్రాల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎల్లప్పుడూ ఆయనను సేవించేవారుగా ఉన్నారు కదా. మధ్యలో కొంతకాలం వారు మరి పొరపాట్లు చేసినప్పుడు, దేవునికి అసహ్యమైన కార్యాలు, విరోధమైన కార్యాలు చేసినప్పుడు శత్రువులకు అప్పగించేశాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ వారిని సమకూర్చాడు, వారు మందిరం కట్టుకున్నారు. మెస్సియా కొరకు మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉంటూ ఉన్నారు. అందుకని చూడండి, ఎల్లప్పుడూ గైకొనాలి. తరతరాలు, యుగ యుగాలు. అక్కడ ఒక తరం అయిపోయింది, 2వ తరంతో మాట్లాడుతూ ఉన్నారు. నేటికి అని పౌలు కొత్త నిబంధన కాలంలో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎవరు చెప్పారు చెప్పండి? వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ పిల్లలకి సంతానానికి వాళ్ళు బోధించుకున్నారు. కాబట్టే దీన్ని ప్రతి నిత్యం గైకొనాలి అనే ఆలోచన వాళ్ళకి తెలిసింది. కాబట్టే ఖచ్చితంగా ఏం చేయాలని దానిని గైకొనే విషయంలో మనము మన రాబోయే తరాలకి ఖచ్చితంగా నేర్పాలి. ఏం చెప్పాలి? దీని ప్రకారం మనము చెయ్యాలి, ఈ రకంగా మనం ఉండాలి అనే సంగతులను, వాక్యానుసారంగా మనం ఉండాలి అనే సంగతులని మన రాబోయే సంతానాలకు తెలియచేయాలి. చూడండి, వాళ్ళు ఆ దినము నుండి ఆ యొక్క యేసు ప్రభు రాకడ వరకు కూడా కొన్ని గోత్రాల వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉన్నారు. మెస్సియా కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉన్నారు. అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా ఏముంటుంది? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి అక్కడ దివారాత్రులు ఎల్లప్పుడూ అంటే పగలైనా రాత్రైనా, ఏ సమయమైనా, సమయమనక అసమయమనక ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము గైకొనే వారముగా ఉండాలి.
2వ వచనం నుంచి చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజైన ఫరోకును అతనికి సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను, ఆయన ఐగుప్తు దండునకు, దాని గుర్రములకు, రథములకు చేసిన దానిని, వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలముల మీద వారిని ప్రవహింప చేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింప చేసిన రీతిని, మీరు ఈ స్థలమును వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని, వారి ఇండ్లను, గుడారాలను, వారి యొద్ద ఉన్న సమస్త జీవరాశులను ఇజ్రాయిలందరి మధ్యలో మింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని మీరు తెలుసుకొనండి. యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. అంటే ప్రతి సంగతిని అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, ఐగుప్తు నుంచి వాళ్ళు మొదలుకొని ఐగుప్తులో ఫరోకి ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడు, ఆ ఐగుప్తు సేనని ఎర్ర సముద్రంలో ఎలాగా ముంచివేశాడు, అరణ్య మార్గంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, మారాన్ని మధురముగా చేశాడు, నీరు లేని చోట నీరు ఇచ్చారు, వారికి ఆహారం లేని చోట ఆహారం ఇచ్చారు. అంతేకాదు, తిరుగుబాటు చేసిన దాతాను అబీరాములకు ఏం చేశారు, కోరహు కుమారులు దాతాను అబీరాము దైవ సేవకుల పైన వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేశారు, వాళ్ళని భూమి నోరు తెరిచి వారిని మింగేసింది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళతో చూశారు. జరిగిన ప్రతిదీ కూడా వాళ్ళు కళ్ళతో చూశారు. ఎందుకంటే తిరిగి అవి మీ రాబోయే సంతానాలు చేయకుండా జాగ్రత్త పడడం కొరకు వాళ్ళకి నేర్పాల కదండి. అప్పుడు జరిగింది మళ్ళీ జరగడానికి వీల్లేదు ఒకసారి. కానీ మన జీవితంలో మళ్ళీ జరిగిన సంగతులు మాటి మాటికి జరుగుతున్నాయి అంటే మనం వాటి నుంచి ఏమీ నేర్చుకోవట్లేదని అర్థం, వాటి ప్రకారం ఏమీ జీవించలేకపోతున్నామని అర్థం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాయించారు చెప్పండి? మనం ఆ రీతిగా ఉండకూడదని. కొన్ని పొరపాట్లు, వారు చేసిన తప్పులను ఎందుకు రాయించారు? ఆ రీతిగా మనం ఉండకూడదని. మనం ఎన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం, నిజమే ప్రభు మళ్ళీ నేను ఇదే తప్పు చేశాను, మళ్ళీ క్షమించు అంటే మాటి మాటికి మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, తప్పిపోయే వారిగా ఉంటాం. అందుకనే మనం 8వ అధ్యాయంలో ఏమని ధ్యానం చేసుకున్న 9వ అధ్యాయంలో మీరు ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించారో దాన్ని మరవద్దు. మీరు ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించారో అవన్నీ కూడా మరి మీరు మరవవద్దు. కాబట్టి ఆ సంగతి చూడండి, ప్రతి సంగతిని మళ్ళీ మళ్ళీ మాటికి రాయిస్తున్నారు అక్కడ యేసు ప్రభుల వారు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి రాబోయే తరాలకి చెప్పేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మొదటి నుండి అన్నీ చెప్పుకుంటూ వస్తాం. అంటే ఈ రకంగా ఉంటే మరి వారిలాగా మీరు నశించిపోతారు అని మన కన్నులతో వారు చూశారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చనిపోయారో వాళ్ళందరూ చూశారు. కోరహ కుటుంబం అంతా చనిపోయింది. వాళ్ళ కుమారుల కళ్ళతో చూసారా లేదా? తమ తల్లిదండ్రులు ఏ రీతిగా చనిపోతున్నారో లేదో ఆ సంగతులన్నీ వాళ్ళు దానికి ఎందుకు ఏ తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు అన్నీ చూశారు, కళ్ళతో చూశారు. కాబట్టి కీర్తనలో రాసేటప్పుడు ఏం చేశారు, అవన్నీ కూడా జరగకుండా మరి వాళ్ళు ఏ రీతిగా జాగ్రత్త పడ్డారో చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో మనం చేసిన పొరపాట్లన్నీ మరి అక్కడ మాటికి రాయబడుతున్నాయంటే తిరిగి మనం అవన్నీ చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడడానికి అనే దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తినలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు గైకొనాలి. ఎందుకంటే దేవుడైతే వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనము మన సంతానము దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి దీవెనను మనం స్వంతం చేసుకోవాలి. అంతేకాకుండా దీర్ఘాయుష్మంతులగాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనము గైకొనాలి. అందుకని మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును.
ఇప్పుడు ఐగుప్తు నుండి దేవుడు వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క వాగ్దాన దేశం గురించి అక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళే దేశము ఐగుప్తు లాంటి దేశము కాదు. ఐగుప్తు దేశంలో నీవు కష్టపడి విత్తనాలు విత్తి కూర తోటకి ఏం చేసావు, నీ కాళ్ళతో కాళ్ళకి నీళ్లు పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే దేశము దేవుడిచ్చిన దేశము. అంటే దేవుడిచ్చిన ఏ వాగ్దానమైనా కూడా దాని కొరకు మనం ఎక్కువ కష్టపడే పని ఉండదు. ఇప్పుడు ఆ వాగ్దానం కొరకు వీళ్ళు ఏమైనా కష్టపడ్డారా చెప్పండి? అరణ్య మార్గం కూడా నడుచుకుంటూ వెళ్ళడమే నోరు మూసుకొని. మనోళ్ళు నోరు మూసుకోలేదు కాబట్టి ఏం చేశారు, రాలిపోయారు, సణిగారు కదా. నోరు తెరిచి ఏం చేశారు, సణిగారు. నోరు తెరిచి సణిగారు, గొణిగారు, విరోధంగా తిరుగుబాటు చేశారు, అవిదైతే చూపించారు కాబట్టి అక్కడ రాలిపోయారు. నోరు మూసుకొని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే శ్రేష్టమైన దీవెనలు వాగ్దానాలు మనం పొందుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం నోరు తెరిచి సనగడం గొణగడం, ఈ కష్టాన్ని బట్టి మనం బాధపడడం, ఆయాసాన్ని బట్టి బాధపడడం మొదలు పెడతామో ఆ యొక్క దీవెనలు మనం పొందుకోకుండా ఆటంకపరచబడతా ఉంటాం. అందుకనే ఆ ఐగుప్తు దేశం లాంటిది కాదు దేవుడు మనకిచ్చిన దేశం. లోకంలో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు అంటే అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. కానీ ఇప్పుడు మనకి ఏ దీవెనలు కావాలి? లోకంలో దీవెనలు కావాలి. ఆ దీవెనల కొరకు మళ్ళీ అటు పరిగెడతా ఉంటాం. అంతకు మించి నువ్వు కష్టపడకుండా నేను నీకు ఇస్తా. అక్కడ నువ్వు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడినా ఆ యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుంది, ఇల్లు సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ ఇక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎటువంటిది? కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్ష జలము, అది త్రాగే దేశము. దానికి నువ్వు కష్టపడి నీళ్లు పెట్టాల్సిన అవసరము లేదు. దేవుడే ఆకాశాన్ని తెరిచి తగిన కాలంలో ఆ వర్షాలను కురిపిస్తాడు, మంచును కురిపిస్తాడు. వాటికి కావలసిందంతా దేవుడే సమకూరుస్తాడు. దేవుడే సమకూరుస్తాడు. అంటే చూడండి, నిజంగా దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే గనక మనకి ఏది కావాలో దేవుడే సమకూర్చుకుంటూ వెళతాడు. దేవుడే సమకూర్చుకుంటూ వెళ్తాడు. ఆయన సమకూర్చు దేవుడు, అందుకనే కదండి సమకూర్చే దేవుడు. ఆయన మన పిల్లలకి సమకూర్చే దేవుడు. అందుకనే నేను సమకూరుస్తా, నువ్వు మౌనంగా ఆ దారి ఇరుకైనా అరణ్య మార్గమైనా కష్టమైనా నువ్వు మౌనంగా రా. దేవుడు ఏమంటున్నాడు? అది కష్టమైనా ఇరుకైనా నువ్వు మౌనంగా రా, నేను నీకు అన్ని సమకూర్చి పెట్టినా వాగ్దానాలను నేను నీకు ఇస్తా, అన్ని నేను నీకు దయచేస్తా. అందుకని అది కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్ష జలము త్రాగే దేశము. అదే అంతేకాకుండా అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉంటాయి. దేవుడు నిరంతరం ఆ దేశాన్ని చూస్తూ ఉన్నాడు కదా. ఆ దేశాన్ని చూస్తూ ఏ సమయంలో వాళ్ళకి ఏది కావాలో, నేను ఈ దేశాన్ని ఈ స్థలాన్ని నా బిడ్డలకు ఇచ్చాను కాబట్టి వారికి ఏ సమయంలో ఏది కావాలో లోటు కొరత లేకుండా చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళకి మించిన దీవెనలు ఆ దేశంలో కలుగునట్లు దేవుని కన్నులు అక్కడ ఉంటా ఉన్నాయి. ఎందుకు చెప్పండి? వాళ్ళందరిలో నుంచి దేవుడు ప్రత్యేకించుకున్నాడు కదా. ఏంటి మీ ప్రత్యేకత అని వాళ్ళు అడుగుతారు రేపు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రత్యేకత అంటే దేశాలన్నీ కూడా చెప్తున్నారు. ఇజ్రాయేల్ తోపు దేశం అని అన్ని జనులు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నారు. దాని ముందు ఎవరు నిలబడలేరు, దానితోటి ఎవరు సాటిగారు. అక్కడ ఉన్న టెక్నాలజీయే కానీ, అక్కడ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలే కానీ, వాళ్ళ యొక్క పనితీరులే కానీ, వ్యవసాయమే కానీ, అక్కడ నుండి వ్యవసాయాలు నేర్చుకుని అందరు నేర్చుకుంటున్నారు. ఆ యొక్క పద్ధతులే కానీ. ఎందుకు? దేవుని కన్నులు, దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం పైన ప్రతినిత్యము ఉంటాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎప్పుడూ ఉంటాయి. చుట్టుపక్కల దేశాలను కూడా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎంతగా అభివృద్ధి పొందుతున్నారో అంతకు మించిన దీవెనలని తను దేవుడు సిద్ధపరిచిన తన ప్రజల కొరకు ఇచ్చే దేవుడు ఆయన. మరి ఇజ్రాయేల్ ప్రజలు అంత తోపైనప్పుడు మరి మనం ఎందుకు, క్రైస్తవులం ఎందుకు ఇలాగ ఉన్నాం చెప్పండి? ఇప్పుడు వాళ్ళు నేటికి దివారాత్రులు ఏం చేస్తున్నారు? ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలని కట్టడలని గైకొంటా ఉన్నారు. ఆదివారము అంటే వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం అయితే ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎంత కరెక్ట్గా పాటిస్తారంటే అన్నీ బంద్. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో అన్నీ బంద్. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగుంటారు? అసలు షాప్స్ అనేయే తీయరు. అక్కడ షాప్స్ అనేయే తీయరు. మీరు కాపరచు దినాన్ని విశ్రాంతి దినం కొరకు వాళ్ళు ముందు రోజులే రొట్టెలు కానీ, ఆహార పదార్థాలు కానీ, సలాడ్స్ కానీ, కూరగాయలు కానీ అన్ని ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెడతారు. తెల్లవారి వంట గదిలోకి వెళ్ళరు వాళ్ళు. ఇక తెల్లవారి
వంటగదిలోకి వెళ్ళారు. అంటే వాక్యంలో ఎలాగైతే వాళ్ళు చెప్పారో అదే రీతిగా ఇజ్రాయెల్లో వాళ్ళు సిద్ధపరచు దినాన్ని ఎలా చేస్తారనేది అవన్నీ చెప్తా ఉంటుంది. ఆమె రొట్టెలు ఎలా చేసుకుంటుంది, పులింది రొట్టెలు ఎలా చేస్తుంది, పులిసిన రొట్టెలు ఎలా చేస్తుంది, కూరగాయలు సాలడ్స్ అన్నీ చేసి చక్కగా వాటికి ఆ వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా పైనంతా కూడా మూతలు పెట్టారు, పాడైపోతాయి. వైట్ ప్లాస్టర్స్ హోల్స్ చేసేసి అలా పెట్టేసి అన్ని టేబుల్ మీద రెడీ చేసి పెట్టేసుకుంటారు. అంటే చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి క్రైస్తవులమైన మనకి ఏమవుతుందంటే అంతా కూడా సగం అటు సగం ఇటుగా ఉంటున్నాం. ఎలాగుంటున్నాం? సగం లోకము సగం దేవుడు అయ్యేసరికి పరిపూర్ణమైన దీవెనలు కనపడట్లా. ఆయన కన్నులు ఉంటున్నాయి మన మీద, ఆయన చూస్తున్నాడు. సంవత్సరాది మొదలుకొని అంతం వరకు చూస్తానే ఉన్నాడు కదా. మరి ఈ పాటికి మనము మన చుట్టుపక్కల ఉన్న అన్యజనుల కంటే ఎంత గొప్పగా దీవించబడాలా? దీవించబడతాడు. ఇప్పుడు ఆ యొక్క వాక్యాన్ని చూసుకుంటే మనం కూడా దీవించబడతాం. కానీ ఆ యొక్క దీవించబడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆయన కన్నులు మనల్ని చూసినప్పుడు నరులారా వారికి క్రియలను బట్టి వారి ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ప్రతి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? కన్నులారా నరులను చూస్తున్నాడు. మన ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా, కన్నులారా చూస్తున్నాడు. మరి మన ప్రవర్తన మన క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా లేనప్పుడు పొందుకోవాల్సిన దీవెనలను మనం పొందుకోలేకపోతున్నాం. పొందుకోవాల్సిన దీవెనలను మరి మనము పొందుకోలేకపోతా ఉన్నాం. మీరు ఇజ్రాయేల్ పొందుకుంది అంటే ఆ రకంగా ఉంటున్నారు, వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారు. ఆ యొక్క పండుగలే కానీ ప్రాయచిత ఉపవాస ప్రార్థనలే కానీ ఉపవాస ప్రార్థనలు 7వ దినమున అందరూ సమాజం అంతా కూడుకోవాలని ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ బస్సులు ఆటోలు ఏరోప్లేన్లు కూడా బంద్ చేస్తారు. మొత్తం షట్ డౌన్ చేసేస్తారు వాళ్ళు. 7వ నెలలో వాళ్ళు ప్రాయచిత్త పండుగ ఉపవాస దినమున సంఘం అంతా కూడుకోవాలి. బస్సులు తిరగవు, ఏరోప్లేన్లు తిరగవు, అన్ని పని చేసేస్తారు. ఎందుకంటే ఏది పని చేసినా అక్కడ మనుషులు ఏమి ఉండాలి, అక్కడ ఉండాలి. ఇక్కడ దేశం షట్ డౌన్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అందరూ వారి యొక్క సమాజ మందిరాలలో దేవుని ఆరాధన చేసుకుంటారు. అంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు నేటికి. ఆ రోజు మనం కనుక వీడియో చూస్తే రోడ్లన్నీ ఖాళీ, ఒక్కటి తిరగరు. యెరూషలేములో ఇప్పటికీ రోడ్లన్నీ ఖాళీ, ఒక్కరు కూడా తిరగరు. ఎవరైనా తిరిగారంటే ఇజ్రాయేలీలో కాని ప్రజలు ఎవరైనా ఉంటారు కదా అక్కడ, అన్ని జనుల వాళ్ళు వెళ్ళి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు తప్పించి ఎవ్వరూ కూడా ఇజ్రాయేలీలో ఒక్కరు కూడా మరి వేరే చోట కనబడరు. అన్నీ బంద్ చేస్తారు. అంటే ఆ యొక్క గవర్నమెంటే అలాగ రూల్స్ పెట్టేసుకుంది, వాక్యాన్ని బట్టి అటువంటి రూల్స్ పెట్టుకుంది. కాబట్టి అంతగా ఆశీర్వదించబడుతుంది. చూడండి, ఎందుకంటే దేవుడు ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. నా కను దృష్టి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి దేవుని కను దృష్టి మన మీద ఉంటుంది. ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది. ఆ వాగ్దానం ఎందుకు నెరవేరట్లే మన జీవితంలో? మన ప్రవర్తన, మన క్రియలు. ఏం చెప్పండి? మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి పొందుకోవాల్సిన వాగ్దానాలను త్వరగా పొందుకోలేకపోతున్నాం, లేదా ఆలస్యం అవుతా ఉంది, లేదా కొన్ని క్యాన్సిల్ కూడా అయిపోతుంటాయి. వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని దేవుడు బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాలను క్రైస్తవుడు తప్పకుండా స్వాధీనము చేసుకొని అన్యజనుల మధ్యలో గొప్పగా దీవించబడతాడు. ఏదో ఆషామాషిగా క్రైస్తవులంటే, అందుకే నేను మీకు మాటికి చెప్తా ఉన్నా, బ్రతికితే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకండి. ఏదో అల్లటప్ప భక్తి చేయొద్దు. అల్లటప్ప భక్తి చేసి ఏదో ఉన్నాము అన్యులు మనల్ని చూస్తే దేవుడు ఇంత మేలులు చేస్తాడని పరిగెత్తుకొని వచ్చేటట్లు ఉండాలి మన క్రైస్తవ జీవితాలు. ఎలాగుండాలా? మన బంధువులే కానీ మన క్రైస్తవులే కానీ ఆదాము కుమారుని కొరకు బంధువుల ఇంటికి అంటే వివాహం కొరకు పంపిస్తే ఏమన్నాడు లాబాను? దేవుడు నిన్ను నీ యజమానిని ఎంత ఆశీర్వదించాడో నేను చూసా, ఎంతగా ఆశీర్వదించాడో విన్నాడు. అటువంటి దేవుని నమ్ముకున్న అబ్రహాం ఇంటికి నా బిడ్డను ఇవ్వడం ఎంత ధన్యత అనుకొని తన చెల్లిని పంపించేశాడు. మొదట రిబ్కాని పంపించేశాడు. అంటే చూడండి, దేవుని ఆశీర్వాదాన్ని కన్నులారా మన చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు మన దగ్గరికి ఎవరైనా పంపించడానికి, మన ఇంటికి ఎవరైనా ఇవ్వడానికి కానీ, లేదా దేవుని దగ్గరికి రావడానికి కానీ మన జీవితాలే సువార్తగా మారుతాయి. ఎలా మారుతాయి? మన జీవితాలే సువార్తగా మారుతాయి. సగం లోకంలో సగం ఇలాగుంటూ సగం దీవెనలు పొందుకొని ఏవేవో చిన్న కాళ్ళ నొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, ఏళ్ళు నొప్పి తగ్గింది, ఇవి చెప్పుకొని బ్రతికితే క్రైస్తవులమే కాదు. అసలు మన భక్తే కాదు. ఎటువంటి మేలులు పొందుకోవాలి? ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఎంత గొప్పగా అభివృద్ధి పొందింది. ఈరోజు క్రైస్తవులు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు?
చూడండి 2% మంది క్రైస్తవులు ఉన్నారు ఇజ్రాయెల్లో ఈరోజు. యూదులు ఎక్కువ మంది ఉన్నారు, క్రైస్తవుల శాతం చాలా తక్కువగా ఉంది. క్రైస్తవ దేశాలు నిజంగా ఎంతగా అభివృద్ధి పొందిన దేశాలు ఉన్నాయి. అక్కడి నుంచే అభివృద్ధి మన దేశానికి కూడా వచ్చింది. మరి అటువంటి టెక్నాలజీ అనేది అన్నీ కూడా వచ్చినాయి, ఎన్నో నేర్చుకున్నవి వీళ్ళు. అందుకనే చూడండి, దేవుడు లక్ష్య పెట్టే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానాన్ని మనకిస్తే దేవుడు దాన్ని లక్ష్య పెడతాడు, మనల్ని లక్ష్య పెడతాడు. ఆయన కన్నులు మన మీద ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి నిత్యం భయము కలిగి ఈ వాగ్దానం నేను పొందాలి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తనను చూస్తున్నాడు, నా క్రియలు చూస్తున్నాడు, నా మాట చూస్తున్నాడు, నా తలంపులు చూస్తున్నాడు, అన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. వాగ్దానం పొందకుండా నాలో ఏదైనా అభ్యంతర కారణమైంది ఉంటుందేమో, దేవునికి ఇష్టం లేనిది ఉంటదేమో అని మనము బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే వారముగా ఉండాలి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఎక్కడుంటుందంటే దేవుని కను దృష్టి ఎప్పుడు కూడా ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద దేవుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు, కరువులో మనల్ని సజీవంగా కాపాడుతాడు. ఈరోజు మన జీవితంలో కరువులు రావట్లేదా? రావని దేవుడు చెప్పలే. ఈరోజు మన కుటుంబాలలో లేమి, కరువు, ఏదైనా కొరత వచ్చినా అందులో కూడా మనల్ని సజీవంగా కాపాడడానికి దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆ కొరత తీర్చడానికి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనల్ని చూస్తూ దానికి ప్రత్యామ్నాయముగా ఏదో ఒకటి మనకి ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. తప్పకుండా మరణకరమైన పరిస్థితులు రావచ్చు, ఎవరైనా మనల్ని శత్రువు దాడి చేయొచ్చు, రోగం రావచ్చు, మరణకరమైన రోగం రావచ్చు, చావలసిన పరిస్థితి రావచ్చు. దేవుడు మనల్ని చూసేటప్పుడు ఏం చేస్తాడు? సజీవులనగా, అటువంటి ప్రాణము మరణములోనికి వెళ్లకుండా సజీవంగా ఉన్నామంటే ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టే ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. మన కుటుంబాలలో కరువు అనేది లేకుండా, లేదా లేమి, దారిద్ర్యం అనేది లేకుండా దేవుడు మనల్ని సజీవులనుగా సమృద్ధి గల స్థితిలో ఉంచాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి మీద, కృప విడిచిపెట్టేసి నాకు సంపాదనే కావాలని ఎవరైతే పరిగెడతారో వారు ఆ సంపాదనతోటే వెళ్ళిపోతారు. కానీ మనం కష్టపడిన ప్రతిదీ దేవుడు మనల్ని దీవించాలి అంటే ఆయన కృప కొరకు కనిపెట్టాలి. అయ్యా నీ కృప ఉంటే చాలు, నాకు నా ప్రతి కష్టము ఆశీర్వాదంగా నువ్వు మారుస్తావు, నా ప్రతి సంపాదనని ఆశీర్వాదంగా నువ్వు మారుస్తావు అని ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటే వారిపైన ఆయన దృష్టి ఉంటుందంట. అందుకనే మరణకరమైన సమస్యలు ఈరోజు ఎంతమంది శత్రువులు దాడి చేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు పోవాలి ఇజ్రాయెల్ దేశంలో, కానీ వాళ్ళని దేవుడు సజీవంగా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆ దేశాన్ని లక్ష్య పెడుతున్నాడు. అక్కడ దేశము అన్న దగ్గర ఈరోజు మన జీవితాలను పెట్టుకుందాం, మన పేర్లు పెట్టుకుందాం. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఆ సంవత్సర ఆది నుండి అంతము వరకు ఆయన దృష్టి మన మీద, మన కుటుంబాల మీద, దేవుని ఎరిగిన ప్రజల మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిపైన ఉంటూ ఉంది. మా యొక్క ప్రాణాన్ని మంటి పాలు కానివ్వకుండా, కరువులోనికి మన కుటుంబాలను వెళ్ళనివ్వకుండా సజీవంగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ద్వారా జరిగే మేలులు అని నిజంగా మరి మనము అర్థం చేసుకునే వారముగా ఉండాలి. మరి అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. 13వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. చూడండి, ఇక్కడ ప్రతి విషయంలో కూడా నువ్వు నా ఆజ్ఞ పాటిస్తే, జాగ్రత్తగా వింటే, ఏం చెప్పండి? నా ఆజ్ఞ పాటిస్తే, జాగ్రత్తగా వింటే నేను ఇవన్నీ చేస్తా, ఈ దీవెనలన్నీ నీకు ఇస్తా. నువ్వు నా ఆజ్ఞ వింటే మీ దేశానికి వర్షం వస్తుంది, తొలకరి వాన, కడవరి వాన, ఏ సమయంలో ఏది కురిపించాలో దాన్ని నేను కురిపిస్తా. అంతేకాకుండా నువ్వు ధాన్యము, ద్రాక్షారసము, నూనె, అంతేకాకుండా తృప్తిగా నీవు నీ పశువులకి అంతా కూడా
దొరుకున్నట్లు నేను చేస్తా. ఎందుకంటున్నాడు చెప్పండి? ప్రతి విషయంలో అసలు వాక్యం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నా ఆజ్ఞ వింటేనే నేను చేస్తా. ఆజ్ఞ లేకుండా చేస్తే ఏమైంది చెప్పండి? దీవెనలు కావాలి కానీ ఆజ్ఞలు వద్దు కదా. ఆజ్ఞలు పాటించడానికి కష్టమైపోతుంది కదా. ఇప్పుడు అందరికీ ఎలాగుంది చెప్పండి? పరీక్ష రాయొద్దు కానీ పాస్ అయిపోవాలి, పరీక్ష రాయొద్దు కానీ పాస్ అయిపోయి పైకి వెళ్ళిపోవాలి, కష్టపడొద్దు కానీ అభివృద్ధి వచ్చేయాలి, కష్టపడొద్దు కానీ ఊరికేనే దీవెనలన్నీ వచ్చేయాలి. అవునా? సరి అయిన మన ప్రవర్తన సరిగా ఉండకపోయినా పర్వాలా, మన పొలాలు మాత్రం బాగుండాలి. మన ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు, దేవునికి ఇష్టం ఉన్నట్టున్నా ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా పర్వాలా, అయ్యా మా పొలం బాగాలేదు ప్రార్థన చేయండి. ఇదే కోరుకుంటున్నాం మనం. చూడండి, దేవుడు అన్యజనులలో నుండి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఎందుకంటే అన్యజనులందరూ కూడా వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారికి ఒక కట్టడ, ఒక న్యాయ విధి అనేది లేదు. వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు కొన్ని కట్టడలు. ఏం చెప్పండి? వాళ్ళకి వాళ్ళు కొన్ని ఆచారాలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు వాళ్ళు పెట్టుకున్నారు. అవి దాన్ని బట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటే అంతేకాకుండా దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ మనందరిపైన కుమ్మరించాడు. కాబట్టి మనం అందరము కూడా ఒకే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఒకే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అంతేకాకుండా ఒక క్రమశిక్షణ దేవుడు మనకు నేర్పుతున్నాడు. స్కూళ్ళలో క్రమశిక్షణ ఉంటుంది కదా, డిసిప్లిన్ ఉంటుంది కదా. లైన్లోనే వెళ్ళాలి, లైన్లోనే భోజనం చేయాలి, నిలబడాలి. ప్రతిదీ ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్. అవునా? ఇంటర్వెల్ ఇచ్చినప్పుడే క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళాలి. మనకి ఇంటర్వెల్ ఏమి ఉండవు, ఇష్టం వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోవడమే మందిరంలో నుండి. మనకుందా క్రమశిక్షణ? ప్రతిదానికి లగడమే, ఊరికి వాక్యం చెప్తున్నా లగడమే, ఆరాధన అవుతున్నా లగడమే, బయటికి వెళ్ళడమే రావడమే. క్రమశిక్షణ దేవుడు కోరుకునేది ఏంటంటే అంటే మన చుట్టూ ఉన్న అందరూ ఉన్నట్లుగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇష్టానుసారంగా ఉండొద్దు. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాలి. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాలి. క్రమశిక్షణ లేకపోతే దేవుడు శిక్షిస్తా అంటున్నాడు. అవునా? టీచర్లు శిక్షిస్తారా లేదా? క్రమశిక్షణ లేకపోతే బెత్తం దెబ్బలు ఉంటాయి కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. క్రమశిక్షణ మీరితే శిక్ష తప్పుద్ది. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. శిక్ష కూడా నువ్వు భయపడలేదా? పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా నువ్వు దేవుని వాక్యానికి లోపడట్లేదా? తీర్పులోనికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? తీర్పులోనికి వెళ్తాం. క్రమశిక్షణ తప్పితే శిక్ష పాలవుతాం. శిక్షను కూడా మనం పట్టించుకోకుండా మన పరిస్థితులు ఇలా ఉన్నా కూడా ఇంకా మనం దేవుని తట్టు తిరగకుండా దేవుని దీవెనలు సమృద్ధిగా మనం పొందుకోకుండా మనకు నచ్చినట్టుగా జీవిస్తే తీర్పులోనికి వెళ్ళిపోతాం. ఆ తీర్పులోకి వెళ్ళిపోయాక ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి? డైరెక్ట్ నరకమే. ఇంకా తీర్పులోనికి వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్ నరకమే మనం. ఎందుకంటే ఆయన ఏంది? విశ్వాసం ఉంచువాడు ఎక్కడి నుండి తప్పించుకుంటాడు? తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకూడదనే మాటికి ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకో. నేను ఒక బార్డర్ లైన్ గీసా, సరిహద్దులు గీసా నీకు. ఏంటని చెప్పే ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులు? సరిహద్దు రేఖలు దేవుడు మనకు గీశాడు. ఈ సరిహద్దు దాటిని వెళ్ళకూడదు బయటికి. సరిహద్దు దాటి బయటికి వెళితే శిక్షకి పాత్రులమైపోతాం. అయినా పర్వాలేదు అనుకుని మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే డైరెక్ట్ దేవుడు ఏ తీర్పునైతే తప్పించాలనుకుంటున్నాడో ఆ తీర్పులోనికి వెళ్ళిపోయి నరకార శిక్షను మరి మనము కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. అందుకే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5:25. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరికొకరు వివాదము రేపకయు, ఒకరి యొందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఏంటంట? ఎలా ఉండాలంట? మనం నిజంగా మనం ఆత్మను అనుసరించి జీవించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మను మనందరిపైన కుమ్మరించి అందరం ఎలా నడుచుకోవాలని పెట్టాడు? ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆయన ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. మన శరీరాన్ని బట్టి ఈ మందిరంలో మనం నడుచుకోవడానికి వీల్లేదు. మనం దేవుని ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళమైతే ఆత్మ చెప్పుచున్న సంగతులను గ్రహిస్తాడు. ఎవరు గ్రహిస్తారు చెప్పండి? ఆత్మ చెప్పుచున్న సంగతులను గ్రహిస్తాడు. ఆత్మను బట్టి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏమి నాకు చెప్తుంది, ఏం చేయమంటుంది అదే చెయ్యాలి. అలా జీవించడమే క్రమముగా నడుచుకోవడం అంట. ఏం చెప్పండి? క్రమశిక్షణ గల జీవితం ఎప్పుడు వస్తుంది మనకి?
ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ చెప్పుచున్న మాటలకి లోబడినప్పుడు క్రమశిక్షణ గల జీవితం వస్తుంది. ఇక్కడ మాట్లాడొద్దంటా ఉంటాం, అక్కడ వెనక కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటాం. అవునా? ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అంటా ఉంటాం, కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. మందిరంలో అసలు మాట్లాడొద్దని చెప్తా ఉంటాం, కానీ మాటలే వినపడతా ఉంటాయి. ఎక్కడుంది క్రమశిక్షణ? మనకి ఆత్మను అనుసరించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంటే ఎంత భయభక్తులు కలిగి ఉంటాయి చెప్పండి. దేవుని మందిరంలో మనం అసలు ఎంత భయం కలిగి ఉంటాం. మీకు గుర్తుంది కదా, సాధుగారి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆవరణలోనికి వెళ్ళాక మాట్లాడేవాళ్ళ, ఆవరణలోనికి వెళ్తే ఒక్క మాట సౌండ్ వినపడేదా ఎవరికన్నా? అసలు నోట్లో నుంచి మాట రాకూడదు. ప్లాస్టర్ వేసుకున్నా ఎలాగా? ప్లాస్టర్ వేసుకున్నట్టే ఆవరణంలోనే మాట్లాడకూడదు. అంటే మందిరంలో ఇంకెలాగ ఉండాలి చెప్పండి? అసలు మందిరంలో ఎలాగ ఉండాలి? ఈరోజు మనం మందిరంలో కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం చెప్పండి? అసలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం? అసలు ముందు మనకి మందిరంలో క్రమశిక్షణే లేదు. ఎక్కడ లేదు? మందిరంలో క్రమశిక్షణ లేదు. ఇక్కడికి వచ్చామంటే వాక్యము, ప్రార్థన, అంతకు మించి ఇంకో మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఏం మాట్లాడడానికి వీల్లేదు? అయితే వాక్యం గురించి మాట్లాడుకోండి, లేదా మౌనంగా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? మౌనంగా కూర్చొని ప్రార్థన చేయాలి. ఒక క్రమశిక్షణ, ఒక క్రమముగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకుంటే. ఎందుకంటే శరీరానుసారముగా మనం జీవించడానికి వీల్లేదు. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చడం. ఈ శరీరానికి నోరు ఎక్కువ అండి, ఈ నోరుని ఖాళీగా ఉంచకూడదు కదా. ఏదో ఒకటి మాట్లాడంటది, ఏదో ఒకటి మాట్లాడతాం. అనవసరమైన మాటలు మాట్లాడి దేవుని శిక్షను మనం కొని తెచ్చుకోకూడదు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మరి మనము జీవించే వారంగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? ఒకరికొకరు వివాదము రేపకయు. ఏదో మాట అంటాం, వాళ్ళు ఏదో అంటారు. నిన్న ప్రార్థన అయిపోవడం ఆలస్యం, మొన్న చూస్తున్న గట్టిగా మాట్లాడుతున్నారు మందిరంలో. అసలు మందిరంలో సౌండ్లు వినపడకూడదు ఇప్పటి నుండి. నాకు ఎవ్వరు గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు. ప్రార్థన ఇక్కడ ఉంటే ప్రార్థన చేసుకోండి, లేదా మాట్లాడాలనుకుంటే బయటికి పోయి మాట్లాడుకోండి. ఏం చెప్పండి? వ్యక్తిగత విషయాలు ఏమున్నా ఎక్కడ మాట్లాడుకోండి? బయట పోయి మాట్లాడుకోండి. ఇక్కడ ప్రార్థన అయిపోవడం ఆలస్యం, ఇక గోల వినపడుతుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది దేవుని మందిరమా, చేపల మార్కెట్? అంటే ప్రార్థన అయ్యేంతవరకు దేవుడు ఉంటాడా? తర్వాత దేవుడు ఉండడా ఈ మందిరంలో? మరి అట్లాంటప్పుడు ఎంత భయం కలిగి ఉండాలి చెప్పండి మనం? అట్లాంటప్పుడు ఎంత భయం కలిగి ఉండాలి? వ్యక్తిగత విషయాలు ఏది, అందుకని ఒకరికొకరు వివాదము. ఇక్కడ కూర్చొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, నీవంటే నేనని, నేనంటే నువ్వని, అసలు ఈ మందిరంలో ఉండడానికి వీల్లేదు. అది ఆత్మానుసారమైన జీవితమే కాదు, క్రమశిక్షణతో కూడిన జీవితమే కాదు. దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు ఆజ్ఞల ప్రకారం జీవించమంటున్నాడు? ఇవి పాటిస్తేనే నేను నిన్ను దీవిస్తా, అప్పుడు ఆకాశము నేను చెప్పినట్టు అది వర్షం ఇస్తుంది. అంతవరకు ఆ ఆకాశాలు మూయబడతాయి, మనకి రావాల్సిన దీవెనలు రావు. ఏం రావు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన చూస్తున్నాడని తెలుసు, అన్నీ తెలుసు. అయినా మళ్ళీ ఇక్కడ కూర్చొని ఒకరికొకరు ఏం చేసుకుంటాం? వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వివాదాస్పదమైన మాటలు ఇక్కడ మాట్లాడుకుంటాం. గొడవకు సంబంధించిన మాటలు, వివాదాస్పదమైన మాటలు దేవుని మందిరంలో మరి మనం మాట్లాడుకుంటే ఏమంటున్నాడు? వివాదము రేపక. ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే మాటలు ఒక్కటి కూడా అందరినీ ఆదరించేవిగా ఉండాలి, ప్రేమ కలిగిన మాటలుగా ఉండాలి, ఆప్యాయతతో కూడిన మాటలు ఉండాలి. కానీ వివాదాలు రేపుకొని, నొచ్చుకొని, హృదయాలు బాధ పెట్టుకొని పోవడానికి వీల్లేదు. ఇది అసలు అవన్నీ చేయకూడదు ఇక్కడ మందిరంలో. వివాదం రేపకుండా ఉండాలి. ఒకరి ఒకరు అసూయ పడక. ఏంటంటే చెప్పండి? అసూయ, ఒకరిని చూసి ఒకరినంటే ఒకరు ఓర్చుకోలేని తత్వం. ఒకరేదో మాట అన్నారు, అయిపోయింది, విడిచిపెట్టేసుకోవాలి. అది అలాగంటారని మనం ఇంకొకటి అంటాం. ఇవన్నీ దేవుని మందిరంలో ఒకవేళ అది పొరపాటే అనుకోండి, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు కదా. అది మీరేదో వాళ్ళు దాన్ని ఓర్చుకోలేక మీరు ఇంకొక మాట అన్నారనుకోండి, ఏమవుతుంది? ఇద్దరు కలిసి వివాదాలు పెట్టుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళకి భలే మందిరంలే అనుకుంటారు. ఇంకెందుకు వస్తారు అన్ని జనులు? అందుకనే వివాదం రేపకుండా ఉండాలి, ఒకరినందరూ అసూయ పడకుండా. వృధాగా అతిశయపడతాం. ఏంటంట? అతిశయపడడం అంటే ఏంటి? నాకు నేనే గొప్ప అనుకోవడం, గర్వించడం. ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుని అందరు గొప్పే. ఇక్కడ ఎవరికి వాళ్ళు గొప్పే అనుకుంటే మరి ఇక దేవుడు ఎక్కడ గొప్ప చెప్పండి? ఇక దేవుని ముందు మనల్ని మనం ఎంత తగ్గించుకొని వణుకుతూ దేవుని సన్నిధిలో గడగడగడ వణుకండి అని ఉంది కీర్తనలలో. ఎక్కడ ఏమనుంది? దేవుని సన్నిధిలో గడగడ వణుక్కుంటూ కూర్చోవాలి. ఇక్కడ
నింపాదిగా కూర్చోవడం, అలా కూర్చోవడం, ఇలా కూర్చోవడం, లేకపోతే అన్యమనస్కంగా కూర్చోవడం, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు ఒక క్రమశిక్షణతో ఉండాలి దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఎప్పుడైతే మనం క్రమశిక్షణ, అందుకనే దేవుడు మనల్ని ఏం చేశాడు, ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నాడు? నా ఆజ్ఞ పాటిస్తేనే నేను నిన్ను దీవిస్తా, లేకపోతే ఆకాశము మూయబడుతుంది. నువ్వు నా ఆజ్ఞల ప్రకారం గైకుంటేనే, నన్ను సేవిస్తేనే అప్పుడు నేను ఆకాశాన్ని తెరుస్తా. ఏ ఏ కాలాలలో వర్షాలు కురవాలో ఆ కాలాలలో వర్షాలు కురిపిస్తా. దేవుడు మన కుటుంబాలలో ఎప్పుడెప్పుడు ఏ అవసరతను బట్టి దేవుడు మనల్ని దీవించాలి, మన కుటుంబాలకి ఆ దీవెన రావాలి అంటే దేవుడిచ్చిన క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనం పాటించాలి. అందుకనే ఈరోజు కొత్త నిబంధన కాలంలో ఆత్మను అనుసరించి మనం ఏం చేయాలి, క్రమముగా నడుచుకోవాలి. అందుకనే ఇన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పెట్టాడు దేవుడు. బాబు ఇవన్నీ అర్థం కావట్లేదని మనం తలగొక్కుంటాం కదా. ఎందుకు ఇన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు అంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం. చుట్టుపక్కల అన్ని జనులు జీవించినట్టుగా మనం జీవించొద్దు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మరి మనము జీవించాలి. దానికి విధేయత చూపించాలి. ఏం చేయాలా? విధేయత చూపించాలి, లోబడాలి. దానికి ఆ వాక్యానికి మనం లోబడాల్సిందే. విధేయతే విజయం. ఏం చెప్పండి? ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో జీవితంలో విజయం పొందుకుంటావు, ఆ సమస్యలపైన జయాన్ని పొందుకుంటావు. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలపైన జయం పొందుకుంటాం. విధేయత లేకుండా విజయం ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు అంత దేవుడే, దేవాది దేవుడే, ఆయన మనుష్య కుమారుడుగా ఉండి తన తండ్రికి విధేయత చూపించాడు. మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి? వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడే మనకి దీవెన కానీ, మన జీవితాల్లో సమస్యలపైన జయము కానీ మనకి కలుగుతుంది. అందుకనే మనం విధేయులం అవ్వాలని, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించాలనే దేవుడు ఇన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనకి దయచేశాడు. కాబట్టి ఈ దినమున మనం క్రమమైన జీవితాన్ని జీవించాలి. అందరిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే ఆత్మానుసారంగానే ఉండాలి. మందిరంలో ఎటువంటి శరీర సంబంధమైన మాటలే కానీ, శరీరానుసారమైన మరి ఆలోచనలే కానీ దేవుని మందిరంలో మనం కలిగి ఉండడానికి వీలు లేదు. అందుకని చూడండి, ఆ సమయాలు నేను కురిపిస్తాను. ఒకవేళ మీ హృదయం మాయలలో చిక్కిపోయి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించడానికి నమస్కరిస్తే కనుక మీరు జాగ్రత్త పడండి. నమస్కరింపకుండా జాగ్రత్త పడండి అంటే ఒక రకంగా ఇక్కడ ఇతర దేవతలను విగ్రహారాధనకు వెళ్లకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇప్పుడు మనం దేని కొరకు జాగ్రత్త పడాలి? శరీర సంబంధమైన ఏ ఆలోచన కానీ, మాట కానీ మనలో కానీ, దేవుని మందిరమే అంటే మందిరంలోనే అలాగ ఉండాలా? ఇంటిలో దేవుడు ఉంటాడా లేదా? మనలో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఇది కూడా దేవాలయమే కదా. ఈ దేవాలయాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి. ఇక్కడ ఎంత క్రమశిక్షణను పాటిస్తామో ఇదే క్రమశిక్షణని మన వ్యక్తిగత జీవితంలో కూడా పాటించాలి. ఎందుకంటే ఈ దేహము దేవునికి దేవాలయం. అట్లాంటప్పుడు ఈ దేవాలయంలో మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఇందులో ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అందుకని దేవతల తట్టు మేము తిరగం కదా అనుకోవడానికి లేదు. కానీ ఈ శరీర సంబంధమైన మాటల వైపు, ఆలోచనల వైపు, ఈ శరీర కార్యాల వైపు ఏదో ఒకటి తిరుగుతూ ఉన్నాం మనం. అవి తిరగకుండా జాగ్రత్త పడాలి. అవి దేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశాన్ని మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చిన ఆ మంచి దేశమున ఉండకుండా శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను నా హృదయంలో మీ మనసులో ఉంచుకొని వాటిని నీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను.